వీడియోలో మీకు 3 ఉపయోగపడే విషయాలు మనం తెలుసుకుందాం. అదేంటంటే ఆసరా పింఛన్ ఎప్పుడు పెంచబోతున్నారు? ఎంత పెంచబోతున్నారు? అలాగే కొత్త పింఛన్లు ఎప్పుడు రాబోతున్నాయి? అలాగే చేయిరేఖ రాని వారికి మరి ఏ విధంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే ముందుగా అయితే మన ఎన్కేవై అనలిస్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ వీడియో లైక్ చేసి వీడియో చూడండి. ఓకే, ముందుగా అయితే నూతన ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం భావిస్తుంది. అర్హుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన పింఛన్ మంజూరు దరఖాస్తు స్వీకరించింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 5 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇవి త్వరలో మీ ముందుకు రాబోతున్నాయి. ఎవరెవరికి వస్తాయో ప్రభుత్వం వెల్లడించింది. అలాగే ఫేషియల్ రికగ్నిషన్ నుంచి మాట్లాడుకుందాం. చేయిరేఖ ఎవరికైతే పింఛన్ రావట్లేరో వారందరి కోసం ప్రభుత్వం ఏం చేసిందంటే వృద్ధుల వేల రేఖ రావడంతో బయోమెట్రిక్ సాధ్యం కాక వీరి పింఛన్లు పొందడం లేదు. కొంతమంది పింఛన్లు రాక చాలామంది ఇబ్బంది జరుగుతున్నాయి. వీరి కోసం ఫేషియల్ రికగ్నిషన్ అంటే మీ చేయి రేఖ కాకుండా మీ ముఖం చూసినా స్కాన్ చేసినా కానీ మీ డబ్బులు మీ ఖాతాలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆసరా పింఛన్ పెంపు గురించి మాట్లాడుకుందాం. అయితే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వికలాంగులకు పింఛన్ 6,000 రూపాయలు చేస్తామని వికలాంగులకు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ వీరయ్య ప్రకటించారు. మంగళవారంలో స్థానిక సంస్థల వికలాంగుల రిజర్వేషన్ సాధన కమిటీ వికలాంగ హక్కులు వాళ్ళు తెలపడం జరిగింది. అలాగే వృద్ధులకి 4,016, వికలాంగులకి 6,016 పెంపాలని చాలా రోజుల నుంచి ఉంది. అయితే దీనికోసం అధికారంగా ప్రకటన రావాల్సింది. థ్యాంక్ యూ.